అంగన్వాడీ కార్యకర్తలు గత 16 రోజుల నుంచి కూడా నిరవధిక సమ్మె చేస్తున్నారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం, అదేవిధంగా పెండింగ్ వేతనాలతో పాటు ఉద్యోగాలను కూడా పర్మనెంట్ చేయాలని కూడా అంగన్వాడీ కార్యకర్తలు అయితే ధర్నా చేస్తున్నారు. ఆ ధర్నాలో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే ఇళ్లను ముట్టడించే దానికోసం కూడా ఇక్కడికి రావడం జరిగింది. మనతో మాట్లాడేదాని కోసం రాష్ట్ర నాయకురాలు మనతో ఉన్నారు. చెప్పనమ్మా, గత 16 రోజుల నుంచి అయితే మీరు ధర్నా కార్యక్రమం అయితే చేస్తున్నారు. ఈ రోజు ఎమ్మెల్యే ఇళ్లని ముట్టడించే దానికోసం వచ్చిన అసలు మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి, మీ సమస్యలు ఏంటి? ఈ రోజుకి అంగన్వాడీల సమ్మె 16వ రోజు చేరింది. రాష్ట్రంలో ఉన్న 56,000 అంగన్వాడీ సెంటర్లు మూతపడ్డాయి. ఈరోజు 1,00,000 మంది అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు వీధుల్లోనే ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తూ ఉంది. చర్చల పేరుతోటి తాత్సారం తప్పనిచ్చి 4 సార్లు పిలిచిన ప్రధాన డిమాండ్ అంగన్వాడీలకి వేతనాలు పెంచాలి అని చెప్పేసి 4 సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి అనేక మార్లు ఇస్తున్నా కూడా ఈ ప్రభుత్వానికి చెవుటోళ్ళ ముందు శంఖం ఊదినట్టుంది. కానీ సమస్య పరిష్కారం చేసే దిశలో ఈరోజు ఏ మంత్రులు ఆలోచన చేయట్లేదు. ఇంకా ఎంత దౌర్భాగ్యం అంటే నిన్న మంత్రులు చెప్తా ఉన్నారు, ఇంతవరకు ముఖ్యమంత్రి గారికి అంగన్వాడీ సమస్య తెలియదంట, ఆయన దగ్గర ఏమీ చర్చ చేయలేదంట. అంటే మాట తప్పున మడివి తప్పునన్న ముఖ్యమంత్రి గారు మేమేం అడుగుతున్నాం అంటే కనీసం 26,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం చెప్తా ఉంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీసం ముఖ్యమంత్రి గారు హామీ అన్న అమలు చేయండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కనీస వేతనాలు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు ఇస్తానన్న మాట వాస్తవం కాదా ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అందుకనే మేము మా డిమాండ్ కనీస వేతనాలు, గ్రాట్యుటీ అమలు అయ్యేంత వరకు ఈరోజు బొత్స సత్యనారాయణ గారు చెప్తా ఉన్నారు 10 డిమాండ్లు పరిష్కారం చేశానని చెప్తున్నారు. 10 డిమాండ్లు పరిష్కారం చేస్తే ఈ జీవోలు మినీలకి మెయిన్గా మారుస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు, జీవో ఇచ్చారు. నిన్న కోనసీమ జిల్లాలో అంగన్వాడీ ఒక హెల్పరు టెంట్లోనే నిర్దాక్షిణ్యంగా హార్ట్ అటాక్ చనిపోయింది. మేము 10 లక్షలు ఇవ్వాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కనీసం వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్తున్నాం. ఏది జీవో అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అంతేకాదు ఈరోజు మెడికల్ లీవ్ సౌకర్యం అడుగుతా ఉన్నాం, దాని గురించి పట్టించుకోవట్లేదు. రిటైర్మెంట్ మేము అడుగుతా ఉంటే ఈరోజు హెల్పర్కి 20,000 పెంచుతారంట, వర్కర్కి 50,000 పెంచుతా ఉంటున్నారు. మేము కనీసం 5 లక్షలన్నా ఇవ్వండి, 30-40 సంవత్సరాల పాటు పేదలకు సేవలు చేస్తా ఉన్నాం, ఎలా బతకాలి అంటే అడుగుతున్నాం. ఈరోజు అందరికీ ఇచ్చే పెన్షన్ కూడా అంగన్వాడీలకు ఇవ్వట్లేదు, అందరికి ఇచ్చే సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు ఇవ్వట్లేదు. ఇదా అంగన్వాడీల పట్ల ప్రేమ ఉంది, మీ పట్ల మాకు సానుకూలత ఉంది, మేము సాలుగా ఆలోచిస్తున్నాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మాటలు ఎందుకు, మాకు ఆచరణ ఏమిటి అని అడుగుతున్నాం. మార్చిలో మా మంత్రి గారు అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి మార్చిలో అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. మార్చి ఇప్పుడు ఇంతవరకు అతీగతి లేదు. అనివార్యంగానే మేము సమ్మెలో దిగాల్సి వచ్చింది. ఇప్పటికైనా ఎమ్మెల్యేల దృష్టికి ఈరోజు మేము తీసుకొస్తుంది ప్రధానంగా ప్రభుత్వం మా గురించి పట్టించుకోవట్లేదు. బాధ్యతగా మేము మీకు ఓట్లేసాం, గెలిపించాం. ఈరోజు మా తరపున ముఖ్యమంత్రి గారితో మీరు మాట్లాడాలి. మాట్లాడకపోతే రాబోయే జనవరి 3వ తారీఖున మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని స్తంభింపు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. చెప్పండి, ఈ అంగన్వాడీ కార్యకర్తల జీతాలు అయితేమి వాటి నిబంధనలకు లోబడే ఉన్నాయని చెప్పేసి అధికారులు కూడా, అదేవిధంగా పాలకులు కూడా చెప్తున్నారు. ఇప్పుడు మీరు కొత్తగా ఏ సమస్యల కోసం అయితే మీరు పోరాటం చేస్తున్నారో గతంలో కూడా కొన్ని తీర్చడం జరిగింది, ఇప్పుడు మళ్ళీ తీర్చేదాని కోసం ఆలోచనలు అవుతామని చెప్పేసి కూడా పాలకులు అయితే చెప్తున్నారు. దానిపై మీరేమంటారు? పాలకులు చెప్పే పచ్చి అబద్ధాలు, అంగన్వాడీలకి నిబంధనలకు లోబడే ఇస్తామని చెప్పడం పచ్చి అబద్ధం. మన పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 18,000 ఇవ్వబోతా ఉన్నారు, హర్యానాలో 14,000 ఇస్తా ఉన్నారు, చిన్న రాష్ట్రం. పాండిచ్చేరిలో 35,000 రూపాయలు అంగన్వాడీలకి వేతనాలు ఇస్తా ఉన్నారు. ఇవన్నీ వట్టి మాటలు. గౌరవ వేతనం మేము తీసుకుంటున్నాం. మరి అన్ని రాష్ట్రాల్లో గౌరవ వేతనం ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు తీసుకుంటున్నారు. మన రాష్ట్రంలోనే ఎందుకు ఎమ్మెల్యేలు, ఎంపీలు గౌరవ వేతనం ఎక్కువ తీసుకుంటా ఉన్నారని చెప్పేసి మేము అడుగుతున్నాం. అది నిబంధనలకు విరుద్ధం కాదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు నిన్న మినిస్టర్స్ చర్చలకి 4వ పిలిచి టీవీలు మొత్తంలో అంగన్వాడీల సమస్యలన్నీ పరిష్కారం చేశాం, 10 డిమాండ్స్ అంగీకరించామని చెప్పేసి ప్రజానీకాన్ని తప్పుదారి పట్టిస్తా ఉన్నారు. ఏంటి 10 డిమాండ్స్? 10 డిమాండ్లలో 11 డిమాండ్లు పెట్టాం, 10 డిమాండ్లు అంగీకరించామని చెప్పేసి మన బొత్స సత్యనారాయణ గారు చెప్తా ఉన్నారు. ఆ 10 డిమాండ్స్లో సుప్రీంకోర్టు జీవో ఉందా? సుప్రీంకోర్టు గ్రాట్యుటీ ఇస్తానని ఇవ్వమని చెప్పింది, అది ఉందా? పెన్షన్ ఉందా? లేకపోతే చనిపోయిన వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చే జీవో ఉందా? హెల్పర్స్కి 50 సంవత్సరాలు ఒక జీవో తప్ప, 62 సంవత్సరాల సర్వీస్ తప్ప ఒక్కటి కూడా అమలు లేదు. గతంలో 2 టీఏలు పై మినిమం ఇచ్చేవాళ్ళు, 4 టీఏలు, 5 టీఏలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా ప్రాజెక్ట్ మీటింగులకి, సెక్టార్ మీటింగులకి 5-6 సార్లు పిలిపిస్తా ఉన్నారు. 2 టీఓల
హక్కుని కాలరాసి ఈరోజు ఒక్క టీఏ మాత్రమే ఇస్తా ఉన్నారు. ఇది దుర్మార్గం. మేము కనీస వేతనాలు అడుగుతా ఉన్నాం. అయ్యా మినిస్టర్స్, మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 200 కరెంటు బిల్లు 1000 రూపాయలైంది. బస్ టికెట్ మినిమం టికెట్ 5 రూపాయలు 10 రూపాయలైంది. పెట్రోల్ రేటు పెరిగింది, డీజిల్ రేటు పెరిగింది, కూరగాయల రేట్లు పెరిగింది. మా కుటుంబంతో పాటుగా అంగన్వాడీ కేంద్రాన్ని కూడా ఇవాళ 6,000 రూపాయలు పెట్టుబడులు పెట్టి మేము పోషించాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి గారు ఒక్కటే చెప్తా ఉన్నాం, దుర్మార్గం. మీరు చెప్పిన మాట చెప్తా ఉన్నా. మీరు రాత్రిపూట నాన్నగారితో దేవుడితో మాట్లాడతానని చెప్పారు. మీరు మనుషులతో మాట్లాడమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. వెంటనే అంగన్వాడీలతో మాట్లాడకపోతే ఈసారి మీరు పిలిస్తేనే మేము చర్చలకు వస్తాం, లేకపోతే మా రాష్ట్ర నాయకత్వం చర్చలకు రాదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మీ మినిస్టర్స్ అబద్ధాలు చెప్తా ఉన్నారు, తప్పుదారి పట్టిస్తా ఉన్నారు ప్రజానీకాన్ని. మీరు పిలిస్తే మాత్రమే చర్చలకు వస్తాం, లేకపోతే మీరు ఒక్క ఛాన్స్ ముఖ్యమంత్రి గారు మిగిలిపోవాల్సి వస్తుంది. అంగన్వాడీ సత్తా చూపిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మొత్తానికైతే చూస్తున్నాము ఇక్కడ అంగన్వాడీ కార్యకర్తలు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి. అందులో ముఖ్యంగా కనీస వేతనం కూడా తెలుసుతో పాటు ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలి. అదేవిధంగా 11 డిమాండ్స్ పెట్టడం జరిగింది. ఆ 11 డిమాండ్స్ కూడా తక్షణమే నెరవేర్చాలి. అదేవిధంగా జీవోలు కూడా అమలు చేయాలి. లేని పక్షంలో తమ సత్తా తెలియజేస్తామని కూడా తెలియజేస్తున్నారు అంగన్వాడీ కార్యకర్తలు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV ఒంగోలు, ప్రకాశం జిల్లా.